బయట అట్మాస్ఫియర్ ఎలా ఉన్నా మీరు చాలా కూల్గా ఉంటారు. యా సో దాన్ని కూల్గా హ్యాండిల్ చేయడానికి చాలామంది మీతో వర్క్ చేసిన వాళ్ళు చాలామంది చెప్పిన మాట ఏంటంటే అసలు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కొంచెం లేట్ అయినా అటైనా ఇటైనా ముందు చెప్తే అసలు గొడవ ఉండదు. సో దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటాడు, కానీ ఇన్సిస్ట్ చేయడం అనేది నాకు తెలిసి నేను ఇండస్ట్రీలో నేను అడ్జస్ట్ చేసిన డేట్లు ఎవరికి అడ్జస్ట్ చేసాను, ఎవరైనా కావాలన్నా కూడా షూట్ చేసి వాళ్ళ ముందు పంపించడం. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ అవతల సిచ్యువేషన్ ఎలా ఉందో, పాపం వాళ్ళకి సినిమా ఇంపార్టెంట్, సరే మనం మేనేజ్ చేయొచ్చు అని చెప్పి నేను చాలాసార్లు అలా చేస్తాను. రాఘవేంద్రరావు గారు తర్వాత మేబీ సో ఆయన 3 గంటల టైం ఉన్నా ఆ షార్ట్స్ వరకు తీసి పంపించేసేవాళ్ళంట. ఈ సినిమాకి వచ్చేసరికల్లా మీకు వెంకటేష్ గారితో ఉన్న రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు అనిపించింది. తక్కువ టైంలో వరుసగా 3 సినిమాలు కదా చేయడం వల్ల F2 F3 తర్వాత మాకు ఒక 1-2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. బట్ ఈ సినిమాకి ఎందుకు ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయాం. ముందు కూడా ఉంది బాండింగ్, అండ్ ఈ సినిమాతో బాగా స్ట్రాంగ్ అయ్యాం. సో మా కాంబినేషన్ ఇంకా ఎక్కువ ఫిలిమ్స్ చేసేస్తాం. సో మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, మా ఇద్దరికి ఒక ఫ్రీక్వెన్సీ సెట్ అయింది, ఎలాంటి సినిమాలు చేయాలి, ఇక ముందు కూడా ఎలా చేస్తే బాగుంటుంది అనేది. సో ఇద్దరి మధ్య ఒక హెల్తీగా ఫామ్ అయింది. సో హోప్ ఇట్ విల్